మకర రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ గురువారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈరోజు మీ జీవితంలో సాధారణంగా ప్రారంభమైన ఉదయం సాయంత్రానికి పూర్తిగా కొత్త మలుపు తిరిగే రోజు కావచ్చు. ఈ రోజు మీరు గమనించని చిన్న చిన్న పరిణామాలు రాత్రికి పెద్ద మార్పులకు కారణమవుతున్నాయండి. ఉదయం నుంచి మీ పనుల్లో కొంత ఒత్తిడి, కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురైనా మీరు చూపించే సహనం, ఓపిక, మీరు చూపించేటువంటి ఆత్మవిశ్వాసం, మీరు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మీ భవిష్యత్తును పూర్తిగా ప్రభావితం చేయబోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాలు మీకు కనిపిస్తాయి. అవి చిన్న విషయాల్లో అనిపించినా అవే రాత్రి జరిగే ఒక ముఖ్యమైనటువంటి పరిణామానికి దారితీస్తాయన్నమాట. ముఖ్యంగా రాత్రి 8:35 లోపు ఒక వార్త మీ జీవితంలోకి రాబోతుందండి. ఆ వార్త ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక సంకేతం అంటే ఒక సందేశం రూపంలో కావచ్చు, ఒక స్నేహితుడు మీకు ఇచ్చేటువంటి ఒక వార్త కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి స్పష్టత కావచ్చు, ఒక శుభవార్త కావచ్చు. ఆ సమయం వరకు మీరు చేసే ప్రతి పని, మీరు ఉండే మానసిక స్థితి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వార్త మీకు నిర్ణయం తీసుకునే స్థితిని తీసుకురాగలదు. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు, అలాగే ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఇప్పుడు మీ రాశి గురించి పూర్తిగా తెలుసుకుందామండి. అలాగే ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశిగా పరిగణించబడుతుంది. ఇది క్రమశిక్షణ, బాధ్యత, కష్టం ద్వారా ఎదగడం సూచించే రాశి. అలాగే భూమి తత్వ రాశి అండి ఈ యొక్క మకర రాశి. ఈ రాశి వారు స్థిరంగా ఆలోచిస్తూ ఉంటారు. సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. కష్టపడి పనిచేసే స్వభావం, బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనలు, నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఎదగడం, కొంచెం లోపలికి మునిగిపోయే స్వభావం, బయట కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసు. ఈ యొక్క మకర రాశి వారికి శుభం నెమ్మదిగా వస్తుంది, కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత స్థిరంగా ఉంటుంది. వీరు చేస్తే కష్టం ఎప్పుడు వృధా కాదు, ఆలస్యంగా అయినా సరే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే దిశలో అంటే ప్రయాణ విషయంలో రేపటి రోజున మీకు శుభప్రదంగా ఉండేది దక్షిణ దిక్కు, పడమర దిక్కు ప్రయాణం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి రేపటి రోజు కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక మంచి వ్యక్తి ద్వారా సహాయం లభించవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో చిన్న చిన్న అవకాశాలు మీకు పెద్ద లాభంగా మారవచ్చు అనమాట. పాత పరిచయం మళ్ళీ మీకు ఉపయోగపడే విధంగా కూడా ఉంటుందండి. రేపటి రోజు మీకు ఎలా ఉంటుందంటే కనుక ఉదయం కొంచెం ఒత్తిడి ఉన్న పనులు నెమ్మదిగా సెట్ అవుతాయి. మధ్యాహ్నం అయితే కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి, కానీ కొత్త ఆలోచనలు, మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. ఇంకా సాయంత్రం వచ్చేసి మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు ప్రారంభమవుతాయండి. రాత్రి ఒక ముఖ్యమైనటువంటి వార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ రూపంలో ఇది మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే స్థితికి అయితే తీసుకొని వస్తుంది. ఇక రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా వద్దు. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక సాధారణ రోజు కాదండి. ఇది మీ కష్టానికి తగిన ఫలితం కనిపించే రోజు. ఒక చిన్న అవకాశం పెద్ద మార్పుకి కారణమయ్యే రోజు కాబట్టి మీరు కాస్త సహనం పాటిస్తే మీ జీవితంలో కొత్త మార్గాలు తప్పకుండా తెరుచుకుంటాయి. శుభం ఆలస్యంగా వచ్చినా ఇది స్థిరంగా మీతోనే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 8, 10, 26. ఈ సంఖ్యలు మీకు ముఖ్యమైన పనుల్లో, తేదీల్లో, నిర్ణయాలు ఉపయోగపడితే మంచి ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా 8 సంఖ్య శని ప్రభావంతో చాలా బలంగా పనిచేస్తుంది. కలిసి వచ్చే రంగులు వచ్చేసి నలుపు, నీలం, గోధుమ, డార్క్ గ్రీన్. ఈ రంగులు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, శని అనుగ్రహం కూడా పెరుగుతుందన్నమాట. ఎలా ఉపయోగించాలంటే ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ఒకటి ధరించండి. పర్సు, మొబైల్ కవర్ లేదా చిన్న వస్తువుల్లో ఈ రంగులు ఉండేలా చూసుకోండి. ముఖ్యమైన తేదీలు ఈ సంఖ్యల ప్రకారం ప్లాన్స్ చేస్తే మీకు మంచి ఫలితం అయితే తప్పకుండా వస్తుందని కూడా తెలుసుకోండి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రేపు ఉదయం నుంచి రాత్రిలోపు మీ జీవితంలో చాలా మంచి అవకాశాలు మీకు లభించబోతున్నాయన్నమాట. ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు సాయంత్రం 8:35 లోపు అంటే రాత్రి మీ జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇది సాధారణ వార్త కాదు, మీ భవిష్యత్తుకు ప్రభావితం చేస్తే ముఖ్యమైనటువంటి శుభ సూచన. ఈ వార్త ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు చేరవచ్చు. ఆ వార్త విన్న వెంటనే మీ మనసు ఆనందం, ఆశ్చర్యం కలిసిపోతాయండి. ప్రధానంగా మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఒక శుభవార్త మీ వైపు రాబోతుంది. ఆస్తి, భూమి లేదా కుటుంబానికి చెందిన ఒక విలువైన విషయం కూడా మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయం ఇప్పుడు సానుకూలంగా కూడా మారబోతుందన్నమాట. ఈ వార్త ద్వారా మీకు ఒక ఆస్తి భాగం వచ్చే అవకాశం ఉంది, లేదా ఒక స్థలం, ఇల్లు గురించి మీ హక్కు కలిగే ఆ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కుటుంబంలో మీ స్థానం మరింత బలపడుతుందన్నమాట. ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఒక
పెద్ద నిర్ణయం తీసుకునే ఆలోచనలో పడతారండి. ఈ ఆస్తిని ఎలా ఉపయోగించాలి, ఇల్లు ఎలా నిర్మించుకోవాలా, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలా అనే ఆలోచనలు మీలో ప్రారంభమవుతాయన్నమాట. ఇది కేవలం ఆస్తి విషయం మాత్రమే కాదు, మీ స్థిరత్వానికి, భవిష్యత్తు భద్రతకు ఇది ఒక బలమైనటువంటి పునాది. కానీ ఒక చిన్న సూచన అండి, ఈ ఆనందంతో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిదని కూడా తెలుసుకోండి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఇంకా ఈరోజు రాత్రి 8:35 లోపు ఈ వార్త మీ జీవితంలో స్థిరత్వం, సంతోషం తీసుకురాబోతున్న ఒక వరం అనమాట. మీ కష్టానికి ఫలితం తప్పకుండా రాబోతుందండి. మీ సహనానికి ప్రతిఫలం ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తుందన్నమాట. మీరు సిద్ధంగా ఉండండి. ఈ శుభవార్త మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లబోతుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు ఒక ఉద్యోగ రంగమే కాదండి, మీ జీవితంలో ప్రతి ఒక్క రంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నమాట. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు చేసిన పనికి పై అధికారులు గమనించే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న ప్రశంస లేదా ఒక కొత్త బాధ్యత మీకు ఇవ్వబడవచ్చు. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్న వారికి కూడా మంచి శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి, వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకమైనటువంటి రోజు అండి ఈరోజు. పాత డీల్స్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి. కొత్త కస్టమర్లు మీ దగ్గరకు రావచ్చు. చిన్న పెట్టుబడులు కూడా మంచి రిజల్ట్ మీకు తప్పకుండా రిటర్న్ అయితే ఇవ్వగలవన్నమాట. ఇక డబ్బు విషయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి మార్పు అయితే ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వచ్చే శుభవార్త వల్ల మీ ఆర్థిక స్థితి బలపడే సూచనలు ఉన్నాయి. సేవింగ్స్ పెంచుకోవడానికి మంచి సమయం అన్నమాట. ఇక కుటుంబ జీవితం గురించి తెలుసుకుంటే ఇంట్లో శుభ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి తరపు నుండి వచ్చే వార్త వల్ల కుటుంబంలో ఆనందం మీకు పెరుగుతుంది. ఇక ప్రేమలో ఉన్న వారికి మంచి రోజు. అపార్థాలు తొలగి దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఒక పరిచయం కూడా మీ జీవితంలోకి రావచ్చు. ఇక విద్యార్థులకు వచ్చేసి ఈరోజు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుందండి. చదువులో మంచి ఫలితాలు సాధించే సూచనలు అయితే ఉన్నాయి. బాగా చదివితే మంచిగా మీరు పరీక్షల ఉత్తీర్ణత కూడా సాధించగలరు. గురువుల సహాయం నుంచి మీకు తప్పకుండా గురువుల నుంచి సహాయం కూడా లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కొంచెం మానసిక ఒత్తిడిని మీరు తగ్గించుకోవాలి. ఇంకా ఒత్తిడి తగ్గించుకోవడానికి కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. సరైన ఆహారం, నిద్ర తీసుకోవాలి. ఇంకా సరైన టైం టు టైం తినాలి. అలాగే యోగా, ధ్యానం ఇలాంటివన్నీ ఆధ్యాత్మిక పరంగా ఇలాంటివన్నీ అలవర్చుకొని చక్కగా మీ జీవితాన్ని మీరు కొనసాగించాలన్నమాట. యోగా, ధ్యానం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత అయితే ఏర్పడుతుంది. కాస్త విశ్రాంతి తప్పకుండా తీసుకుంటూ ఉండండి. సరిపడినంత నీరు కూడా ప్రతిరోజు వాటర్ కూడా తాగుతూ ఉండండి. ఇంకా ఈరోజు మీకు ప్రయాణాలు అనుకూలంగా అయితే ఉంటాయండి. ముఖ్యంగా దక్షిణ లేదా పడమర దిశలో ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీ మాట తీరు, ప్రవర్తన ఇతరులపై మంచి ప్రభావంగా మారుతుందన్నమాట. మకర రాశి వారికి ఈరోజు ఒక పూర్తి పాజిటివ్ రోజు. ఉద్యోగం నుండి అలాగే కుటుంబం వరకు, డబ్బు నుండి సంబంధాల వరకు ప్రతి రంగంలో ఉన్న ఒక మంచి మార్పు మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి గ్రహం శని కావడంతో ఈరోజు ముఖ్యంగా శనిదేవుడి ఆరాధన చాలా కీలకం. అలాగే గురువారం రోజు కూడా కావడంతో గురుదేవుని కృప కూడా మీకు ఆనందంగా శుభ ఫలితాలు అయితే ఇస్తుందన్నమాట. ఇంకా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు లభించే రోజు అనమాట. మీ కష్టాన్ని తగ్గించి అడ్డంకులను తొలగిస్తారనమాట. ఏ దేవతారాధన చేసుకోవాలంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, అలాగే సాయిబాబా ఆశీర్వాదం, రక్షణ, శాంతిని కూడా ఇస్తారనమాట. ఈ ఇద్దరి దేవతారాధన నుంచి కలిసి మీకు రెట్టింపు శుభ ఫలితాలు అయితే వస్తాయండి. ఈరోజు మీరు శనిదేవుడి ఫోటో లేదా విగ్రహం ముందు నూనె దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అని మంత్రాన్ని 11 లేదా 21 సార్లు తప్పకుండా జపించుకోండి. పేదవారికి ఎవరికైనా సరే ఒక ₹2 కనీసం దానం అయితే చేస్తూ ఉండండి. అలాగే గురువారం కావడంతో పసుపు పువ్వులు సమర్పించి ఓం గురవే నమః అని జపించండి. ఇక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం తప్పకుండా చేయండి. సాయంత్రం సమయంలో ఒక నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి. దీపం ముందు కూర్చొని కళ్ళను మూసుకొని ఓం శనీశ్వరాయ నమః 21 సార్లు తప్పకుండా జపించుకోండి. తర్వాత మీ కోరికను మనసులో చెప్పుకోండి. ఈ పరిహారం వల్ల నరదిష్టి, చెడు శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. రాత్రి వచ్చే శుభవార్త మీకు అనుకూలంగా కూడా మారుతుంది. ఆస్తి, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయన్నమాట. ఇక ఈ రాశి వారికి ఈ దానాలు చేస్తే చాలా మంచిది. నల్ల నువ్వులు, పేదవారికి అన్నదానం, నల్ల బట్టలు లేదా పాదరక్షలు, ఇవి శని దోషాన్ని తగ్గించి అదృష్టాన్ని కూడా పెంచుతాయన్నమాట. ఇక తొందరపడి నిర్ణయాలు అసలు తీసుకోకండి. ఏదైనా సరే కోపం తగ్గించుకోండి. పెద్దల మాట వినడం చాలా మంచిదండి మీకు రేపటి రోజు. అలాగే మకర రాశి వారు ఈరోజు భక్తితో పూజలు చేయడం వల్ల, పరిహారాలు చేస్తే మీ జీవితంలో అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు వేగంగా మీ వైపు అయితే వస్తాయన్నమాట. శని అనుగ్రహం ఉంటే కష్టాలు కూడా అవకాశాలుగా మారుతాయండి. భక్తితో ముందుకు సాగుతూ ఉండండి. ఎప్పుడు కూడా భగవంతుడు మీతోనే ఉంటాడని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఏదైనా సరే అంటే మీరు నరదిష్టి పోవడానికి 2 ఎండు మిరపకాయలు, కొద్దిగా ఉప్పు తీసుకొని తల చుట్టూ తిప్పి అగ్గిలో వేయండి. నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుందని కూడా తెలుసుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. ముఖ్యమైన తేదీలను, సంఖ్యల ప్రకారం ప్లాన్ చేసి మంచి ఫలితం అయితే ఉంటుంది.
ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళేటప్పుడు నేను చెప్పినటువంటి రంగుల్లో ఏదైనా ఒకటి ధరించండి. మకర రాశి వారు ఈ సంఖ్యల రంగులకు పాటిస్తే అదృష్టం మీ వైపు మరింత వేగంగా ఆకర్షితమవుతుందన్నమాట. చిన్న మార్పులు పెద్ద విజయాలకు కూడా మార్గం చూపిస్తాయి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మకర రాశి వారు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.